హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎయిర్లైన్ ఎలైట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందర ఒక్క చిన్న విషయం. మీరేంటంటే ఈ తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి లేటెస్ట్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ని తెలుగులో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు తెలుగులోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్స్కి ఎట్లా మీరేంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ వీటిలన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు మెంటల్ ఎబిలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మరో విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, వీటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అయితే మనం వీడియోలోకి వెళితే ఎయిర్లైన్ ఎలైట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఫిక్స్డ్ టర్మ్ అగ్రిమెంట్ ద్వారా క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అన్మ్యారీడ్ ఫీమేల్ మరియు మేల్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారు 5 సంవత్సరాలు నార్త్ లేదా ఈస్ట్ లేదా సౌత్ రీజియన్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే మనకి నిన్నటి నుంచి కూడా అప్లికేషన్ తీసుకున్నటువంటి స్టార్టింగ్ డేట్ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ కి చివరి తేదీ 19/04/2019 గా మనం చెప్పుకోవచ్చు. పోస్టుల సంఖ్య అనేది నార్త్ మరియు సౌత్ మరియు ఈస్ట్ అన్ని రీజియన్ లో కలిపి మొత్తం 42 పోస్టులకు భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. విభాగాల వారీగా ఖాళీల విషయానికి వస్తే నార్థరన్ 11, మేల్ కి 6 ఉన్నాయి, ఫీమేల్ కి 5 ఉన్నాయి. ఈస్టర్న్ మనకి టోటల్ గా 6 ఉన్నవి. దీంట్లో మనకి ఏంటంటే మేల్ కి 3, ఫీమేల్ కి 3 కేటాయించడం జరిగింది. సౌత్రన్ కి 25 ఉన్నాయి, 12 ఏమో మేల్ కి, 13 వచ్చేసి ఫీమేల్ కి కేటాయించడం జరిగింది. అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, లేదా 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లో హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి హైట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కి 154.5 సెంటీమీటర్లు ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ కి కనీసం 163 సెంటీమీటర్లు ఉండాలి. చూపు సరిగ్గా ఉండాలి మరియు మాట అనేది కొంచెం క్లియర్ గా ఉండాలి మరియు ఇంగ్లీష్ భాషలో కమాండ్ ఉండాలి. అదే విధంగా హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలి. హిందీలో పనిచేయగల సామర్థ్యం కూడా ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. జీతం విషయానికి వస్తే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ట్రైనింగ్ లో 15,000 ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు ఏంటంటే 37,500 వరకు కూడా జీతం అనేది ఉంటుందన్నమాట. ఎంపిక చేసుకునే విధానం ఏంటంటే ఏఏఎస్ఎల్ గైడ్ లైన్స్ మీద ఆధారపడి ఎంపిక విధానం అనేది ఉంటుంది. అర్హత కలిగినటువంటి వారిని డైనమిక్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్ మరియు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు వచ్చేసి 1,500 వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నేను ఈ వెబ్సైట్లో కింద యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా పెట్టాను, మీరు ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏజ్ అనేది, అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు. ఓకే, మీరు డైరెక్ట్గా మీకు వెబ్సైట్లోనే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా పెట్టాను, మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీరేంటంటే ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరొక చిన్న విషయం, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో, అంటే మీరు జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీకు చదవాలి అని అనిపించినప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏదైతే టాపిక్ నచ్చుతుందో అది చదువుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఎంతసేపు కూడా మనం మొబైల్స్లో వివిధ రకాలైనటువంటి గేమ్స్ గట్రా ఆడుతూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి చదివినప్పుడు మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సడన్గా గవర్నమెంట్ జాబ్స్ పడితే మనం రాస్తే మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి, ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అప్పుడు ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి ఆన్లైన్ క్లాస్ పెట్టినా సరే మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు.